హలో అండి అందరికీ. నిన్న నైట్ అయితే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. అబ్బబ్బా ఏం చెప్పాలండి బాబు. మనం ఏదైనా ఊరికనే చేసామంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం వీడియో పెట్టి చేద్దాం అనేటప్పటికి ఏదో ఒకటి మనకి తేడా వచ్చేస్తుంది. అలాగే నాకైతే 4 days అయింది పన్నీర్ తీసుకొచ్చి. నాకు ఆ రోజే తేడా అనిపించింది పన్నీరు. అది అసలు ముక్కల కింద కట్ అవ్వదే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దామంటే గుండె అయిపోతుంది తప్ప అది అసలు ముక్కల కిందే కట్ అవ్వట్లేదు. అబ్బా ఏదైనా అంతే, మనం ఏదైనా స్టార్ట్ చేసామా సరిగ్గా చేద్దామని అప్పుడే అసలు అన్నీ కూడా పోతాయి. అదే మనం ఊరికి జస్ట్ అలా చేసామంటే అది సూపర్గా వస్తుంది. అప్పుడు మనం వీడియో తీద్దాం అనుకున్నప్పుడు ఇలా అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే మా పిల్లలిద్దరికి కూడా పన్నీర్ అంటే ఎంత పిచ్చి అంటే చికెన్ అన్నా మానేస్తారు. పన్నీరు చికెన్ పక్క పక్కన పెడితే చికెన్ వదిలేసి పన్నీర్ తింటారు. అంత ఇష్టం మా పిల్లలకి పన్నీర్ అంటే. పన్నీర్ అయితే ముక్కలు సరిగ్గా కట్ అవ్వలేదు, అంతేగాని టేస్ట్ అయితే అస్సలు ఏమీ మారలేదు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే. మా పిల్లలిద్దరూ లొట్టలు వేసుకుంటూ మరీ తిన్నారు. ఇద్దరు కూడా అమ్మ నాకెక్కువ పన్నీర్ అయ్యంటే నాకెక్కువ పన్నీర్ అయ్యని ఇద్దరు కూడా ఎప్పుడు పోటీ పడతారు. నేను పన్నీర్ ఎప్పుడు చేసినా సరే నాకే ఎక్కువ కావాలని ఇద్దరికి సరి సమానంగా చేసి వేస్తూ ఉంటాను నేను.